క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వాక్యం. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళిరి. యేసు ప్రభుని యొక్క బోధనను ఆలకించిన శిష్యులు ఇదిగో ఆయనను విడిచి వెళుతున్నారు. యేసు ప్రభుని యొక్క బోధనలు ఏమిటి? శత్రువులను ప్రేమించాలి, హింసించిన వారి కోసం ప్రార్థించాలి. ఇలాంటి బోధనలు వినిన శిష్యులు పారిపోతున్నారు. కానీ తర్వాత ఇదిగో యేసు ప్రభువు ఎవరైతే ఆయనతో పాటు ఉన్నారో వారితో అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోయేదరా? పేతురు గారు అంటున్నారు, ప్రభువా, మేము ఎవరి యొద్దకు పోయేదము? నిత్య జీవపు మాటలు కలవాడు మీరు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని యొక్క బోధనలు ఆలకించి దానికి అనుగుణంగా మనం జీవించినప్పుడు మనం చేరేది పరలోక రాజ్యములో, నిత్య జీవములో మనం చేరాలంటే, పరలోక రాజ్యమునే గమ్యములో మనం చేరాలంటే ప్రియులారా, నిత్య జీవము గల యేసయ్య వాక్కును మనం ఆలకించాలి, మనం పాటించాలి, దానికి అనుగుణంగా జీవించాలి. దీనికోసం మనం ప్రయత్నిస్తాం. దేవుడు మనలందరినీ నిండుగా దీవించును గాక. ఆమేన్.